అండుకొర్ర, పచ్చి బఠానీ, పుదీనా దోస. అమ్మో ఏంటి మృదుల ఇంత పెద్దగా ఉంది పేరు అనుకుంటున్నారా? ఏం లేదండి, అండుకొర్రలు అలాగే పుదీనా ఫ్లేవర్తో చక్కగా పచ్చి బఠానీల కాంబినేషన్లో దోశ అనమాట. అంటే పేరుతో సంబంధం లేదండి, ఏమేమి వాడుతున్నాం అనే దాంతో సంబంధము, ఎంత ఆరోగ్యం ఉంది అనే దాంతో సంబంధం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అండుకొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది చాలా చాలా సింపుల్ దోశ అండి. బేసిక్గా అండుకొర్రలు మనకు ఏదైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా వరకు తగ్గిస్తాయి అండుకొర్రలు. అందుకే పెద్దవాళ్ళకు కొంత జీర్ణ ప్రాబ్లం ఉంటుంది, జీర్ణం కాదంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు రకరకాల టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇది స్టార్ట్ చేయండి, అండుకొర్రలు తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఏదైనా బెటర్మెంట్ ఉంటుందేమో ట్రై చేయొచ్చు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది, షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే పచ్చి బఠానీల్లో కూడా మనకు షుగర్ లెవెల్స్ని తగ్గించే ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఓవరాల్గా మనకు అండుకొర్రల్లో పరంగా చూసుకున్నా, పచ్చి బఠానీ పరంగా చూసుకున్నా కూడా వెయిట్ తగ్గిస్తుంది, డైజెషన్కి చాలా మంచిది, హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళకి మంచిది. ఎవరైనా కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. అంటే ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ అవుతుంది అనమాట. సో ఇక మినపప్పు అంటే మంచి బలము, పిల్లలకు కూడా చాలా మంచిది. 100% ఈ దోశని ట్రై చేయండి. ఎలా చేయాలి ఏంటి అంటారా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. సో ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో కావాల్సినవన్నీ కూడా వేసుకోవాలి. ముందుగా ఇదిగోండి, ఇలా మనం అండుకొర్రల్ని నానబెట్టుకొని పెట్టుకున్నాము, అది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంటే ఒక దోశ పిండిని నేను తయారు చేస్తున్నా ఇప్పుడు. సో ఆ దోశ పిండిలో ఏమేమి వేస్తున్నాను అంటే ముందుగా నానబెట్టిన అండుకొర్రలు, అలాగే పచ్చి బఠానీలు మన ముఖ్యమైన మరో పదార్థం, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మినప్పప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు, అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అలాగే మంచి ఫ్లేవర్ కోసము మంచి కూలింగ్ ఇంగ్రీడియంట్, మంచి టేస్ట్ వచ్చేటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పుదీనా. సో పుదీనా కూడా మనం వేసేసాము. ఆ తర్వాత మంచి రుచి కోసము ఇంగువ. కొంతమందికి ఏంటంటే దోశల్లో ఇంగువ ఏంటి అనుకుంటే ఓకే, మీరు వదిలేసుకోవచ్చు. బట్ ఇంగువ కూడా దానికి ఉండాల్సినటువంటి ఒక హెల్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అందుకే ఇంగువ ఎందుకు వాడమని చెప్తూ ఉంటారంటే చాలా విధాలుగా అది కూడా మన గ్యాస్ ఇటువంటివి చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. ఆ తర్వాత చిన్న అల్లం ముక్క. సో అల్లం ముక్క అంటే మంచి ఘాటుగా ఉంటుంది అండ్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అది కాబట్టి అల్లం ముక్కను కూడా మనము చక్కగా రుబ్బేసుకుంటే ఏంటి అంటే ఫ్లేవర్ అనేది మొత్తం బాగా పడుతుంది. సో ఇది ఏంటి అంటే నున్నగా ఉంటుంది దోశ. సో మన దోశ వేసుకొని పైన నుంచి రకరకాలుగా అవన్నీ వేసుకొని ఆ టెన్షన్స్ అన్నీ లేకుండా అన్ని కలిపి రుబ్బేసుకున్నాం అనుకోండి, దోశ హ్యాపీగా సింపుల్గా వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సినవన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. మరి ముందుగా దీంట్లో కావాల్సినంత నీళ్లు పోసుకొని చక్కగా దోశ పిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా దోశ పిండి తయారైపోయింది. మీరు అంటే ఈ పుదీనా వేయడం వల్ల రంగు కూడా మొత్తం మనకు ఆబ్వియస్లీ గ్రీన్ కలర్లోనే వస్తుంది కూడా, కానీ ఫ్లేవర్ అయితే భలే ఉంటుందండి. చాలా మంది అసలు పుదీనా దోశ వేసుకుని ఉండరు కదా. మామూలుగా దోశ మీద పుదీనా, దోశతో పాటు పుదీనా చట్నీ తింటారేమో కానీ దోశతో పాటు అందులో పుదీనా వేసి రుబ్బుకున్న విషయాలు మనకి ఎక్కడ కనిపించలేదు. సో బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో మరి ఈ దోశ పిండిలో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని కాస్త పెనం వేడి చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ పెనం మీద కాస్త నూనె వేసుకుందాం. ఓ చిన్న గ్రీజింగ్ లాగా అనుకోవచ్చు. ఇది మీరు లావుగా పోసుకోవాలంటే కొంచెం లావుగా, అంటే మరి అట్టులాగా అంటే దిబ్బ రొట్టెలాగా పోసుకోకూడదు. సో కొంచెం బాగా పల్చగా రావాలంటే మీరు పల్చగా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం మీడియం సైజులో కూడా మీడియం సైజులో వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏ ప్యాన్ అవైలబుల్గా ఉందో, మామూలుగా మన పెనాలు ఉంటాయి కదా, ఐరన్ పెనాలు అవి ఉంటాయి కదా, సో మీరు అలా కూడా పోసుకోవచ్చు. ఇలాంటివైనా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఓకే. ఇది మీరు ఇన్స్టెంట్గా చక్కగా పిల్లల కోసం కూడా చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో పుదీనా ఉంటుంది, అండుకొరలు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో మనకి ఏంటి పచ్చి బఠానీలు ఆల్రెడీ రెడీగా ఉంటాయి ఇంట్లోనే, ఇంకా మినపప్పు కూడా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒక గంట నానబెట్టుకునే ప్రాసెస్లే. అంటే ఉదయం మనం లేచిన తర్వాత ఒక 7-7:30కి మనకి బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే మనము ఈ దోశ రెడీగా చేసేసుకోవచ్చు. సో దానికి ముందు రోజు మనం చేయాల్సిన పని లేదు. సో ఇన్స్టెంట్గా ఈ దోశ రెడీగా మనం చేసుకోవచ్చు అని చెప్పచ్చు.
కొంచెం మనకు పెనం మీడియంలో వేడవ్వాలి, మరీ ఓవర్గా వేడైపోయినా కష్టం అండి. అందుకే ఫస్ట్ దోశ ఎప్పుడు అటు ఇటు ఎందుకు అవుతుంది అంటే రీజన్ ఏంటంటే మనకు పెనం అటు ఇటుగా కాలు ఉంటుంది కాబట్టి ఫస్ట్ దోశ ఎప్పుడు వేస్టే కదా. కానీ చాలా చాకచక్యంగా చేసుకుంటే అది కూడా వేస్ట్ అవ్వదు. సో పెనం వేడైపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న దోశ పిండిని చక్కగా వేసేసుకుందాం. వేసుకుని దీన్ని ఇలా చక్కగా మనం కాస్త నూనె వేసుకుంటూ 1 నిమిషం పాటు అటు ఇటుగా కాల్చేసుకున్నామంటే మన దోశ పూర్తయిపోయినట్టే. మనం చక్కగా ఇలా దోశ వేసేసుకున్నాము. 2 వైపులా కూడా మనం చక్కగా నూనెతో కాల్చేసుకున్నాం. ఓకే, అయిపోయిందండి. సో చక్కగా చూసారా ఇలా హోల్స్ లాగా కూడా వచ్చింది. ఇది మీరు రుబ్బుకున్న టైంలో కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ ఈవినింగ్కి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కదండి ఫర్మెంటేషన్ కొంచెం అవ్వాలి ఏదైనా దోశకు, బట్ బాగుంటుంది. ఇన్స్టెంట్గా వేసుకున్నా కూడా మీకు జస్ట్ ఒక 1% డిఫరెన్స్ మాత్రమే వస్తుంది అనుకుంటా. సో అదర్వైజ్ చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసాను, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా చక్కగా కరకరలాడే ఆరోగ్యకరమైన అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అండుకొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన అండుకొర్రలు, పచ్చి బఠానీలు, నానబెట్టుకున్న మినపప్పు, పచ్చిమిర్చి, పుదీనా, ఇంగువ, అల్లం ముక్క వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ కి కాస్త నూనె రాసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అండుకొర్రల పచ్చి బఠానీ పుదీనా దోశ రెడీ.